ఈ మధ్యాహ్న వేళ ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనమందరం మంచి మనసు కలిగి చక్కగా ప్రభు మాటలు వినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రేమల తండ్రి, మహోన్నతుడైన మా యేసు, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినం ముందు రెండవ ఆరాధనలో మీరు మమ్మల్ని సమకూర్చి మీ పాద సన్నిధిని నడిపించినటువంటి విధానం బట్టి మీ స్తోత్రాలు. మొదటి ఆరాధనలో మీరు ఉండి చక్కగా నడిపించారు, మాట్లాడారు. ఈ సమయంలో మీరు కూడా ఉండి మాట్లాడండి ప్రభువా. అదేవిధంగా ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచాం, స్తుతి ఆరాధన ద్వారా మేము ఘనపరచాం. మీరు చేసిన మేలులు బిడ్డలు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా తండ్రి, ఇంకా అనేకులను ప్రభువా మీ సాక్ష్య బిడ్డలుగా నిలుపుకోండి, నిలబెట్టండి. అదేవిధంగా తండ్రి, వారి సంపాదనలు కూడా ప్రభువా కానుక సమర్పించండి. బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి కొరతలు మీరు తీర్చి సమృద్ధిని మీరు అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మీ యొక్క పాద సన్నిధిలో ప్రభు నీ మాట్లాడడానికి మేము సిద్ధపడుచుండగా మీరే బోధకుడివై మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ మీరు మాట్లాడితే మేమందరం కూడా ప్రభు బ్రతుకుతుంది. ఎందుకంటే మీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ధైర్యం ఉన్నది. అదేవిధంగా ప్రభు నీ మాటలే మమ్మల్ని బ్రతికించేవి, బాధల్లో నెమ్మది కలిగజేసేవి. మనుషుడు ప్రభు రొట్టె వలన కాదు మీ మాట చేత బ్రతుకుతాడని మీరు సెలవిచ్చారు. అవునైనా ఎంతోమంది నాయన ఈ రోజున బ్రతుకుతున్నారంటే కారణం నీ మాటే నాయన. కనుక ఈ సమయంలో ప్రభు మీరే మాట్లాడండి. అదేవిధంగా నీ మాటలు మేము అపార్థం చేసుకోక మంచిగా అర్థం చేసుకోవడానికి మంచి మనసు మీరు దయచేయండి. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను కూడా మీరు దూరపరచండి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని, నిద్రమవుతున్న నిర్లక్ష్యమును మా ఎదురు నుండి తీసివేసి, ప్రాముఖ్యంగా అల్లరి శక్తులను ప్రభు మీరు దూరపరిచి, పరిశుద్ధాత్మ దేవుడా మీరే ఉండి కార్యాలు జరిగించమని, మీ యొక్క సన్నిధిలో ప్రభు బాధ్యత కలిగి ప్రార్థిస్తున్నటువంటి భారం కలిగి పరిచర్య చేసినటువంటి వారిని, అదేవిధంగా సహకరిస్తున్నటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిని బలపరచండి. ఇంకా మీ పనిలో పరిచర్యలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఏ దుష్టుడు కూడా ప్రభా సంఘం పైన దాడి చేయకుండా, గలిబిలి చేయకుండా నీ కృపగల హస్తాల్లో మీరు భద్రపరచండి. ఎంతవరకు మమ్మల్ని ఐక్యపరిచి ఒకటిగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇక మీదట కూడా ప్రభా ఆ విధంగానే మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దుష్టుని యొక్క పన్నాగముల నుండి మీరు విడిపించండి. దుష్టుడు పనుచున్నటువంటి తండ్రి ఆ వలల నుండి కూడా మమ్మల్ని విడిపించి నీ కృపలో ప్రభా మీరే మా జీవితాలలో తండ్రి శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత మా సంఘంలో కుటుంబాల మధ్య మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రక్షణ పొందినటువంటి వారు మా కుటుంబాల్లో ఉన్నారు. వారు కూడా రక్షణ పొందడానికి కృప దయచేయండి. రక్షణ పొందినటువంటి బిడ్డలను మీరు ఆత్మీయంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు తప్పిపోకుండా కడ వరకు అనగా మరణం వరకు ప్రభా నీలో నీ ముందు కొనసాగిపోతూ మీరు ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని సంపాదించుకొని నిత్యము నీతో సంతోషించి కృప దయచేయమని, అందుకు ఆటంకాలు కలుగు చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను దూరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఉదయకాల సమయంలో మరి దేవుడు చక్కగా మాట్లాడాడు. ఉదయకాలము ఆరాధనలో మనలో దేవునికి అనగా మనలో ఉన్నవి అంటే మనలో విలువైనవి దేవుడు ఏం చూస్తున్నాడు అనేటువంటి మరి విషయమై మాట్లాడడం జరిగినది. మనలో దేవునికి విలువైనవి ఏమున్నాయని చెప్పేసి ఆలోచన చేస్తే, మనలో దేవునికి విలువైనది ఏంటంటే, 1 పేతురు 3:4 రాసిన ప్రకారము మన అంతరంగ స్వభావము దేవునికి విలువైందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మన అంతరంగము పరిశుభ్రంగా, పరిశుద్ధంగా, మంచిగా ఉంటే అది దేవునికి విలువైంది. కనుక మన అంతరంగాన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మంచిగా ఉంచుకోవాలి. ఎందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే మన నోటి వెంట మంచి మాట వస్తుందంటే మన హృదయం బాగున్నట్టు, బూతులు చెడు మాటలు వస్తున్నాయంటే మన హృదయం బాగానట్టు. అర్థమవుతుందా?
మనం ఇతరులను ప్రేమిస్తున్నామంటే మన హృదయం బాగున్నట్టు, మనం ఇతరులను ద్వేషిస్తున్నామంటే మన హృదయం బాగాలేనట్టు. అంటే దేవుడు ఏం చూస్తున్నాడంటే మనిషి యొక్క పైరూపాన్ని దేవుడు చూసేవాడు కాదంట. దావీదుని ఎన్నుకునేటువంటి విషయంలో సమూయేలుతో చెప్తాడు దేవుడు. సమూయేలు దావీదు యొక్క సహోదరులను చూసి, యుద్ధం చేయడానికి, యుద్ధ సైన్యంలోనికి, లేకపోతే రాజుగా ఇతరైతే భలే ఉంటాడు, బాగా ఎత్తుగా ఉన్నాడు, బాగా లావుగా ఉన్నాడు, మంచిగా భలే ఉన్నాడు అని చెప్పేసి అంటే దేవుడు అంటాడు, నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు కానీ నేను ఏం చూస్తున్నాను, అది హృదయాన్ని చూస్తున్నా, అంతరంగాన్ని చూస్తున్నా. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ అంతరంగమును లక్ష్య పెట్టరు. కాబట్టి అతను రాజుగా ఉండడానికి నేను ఇష్టపడలేదు, అతను తోసి నెట్టేసా అని చెప్పేసి అన్నాడు. అంటే మనలో కూడా దేవుడు ఏం చూస్తున్నాడంటే హృదయాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే ఆ హృదయాన్ని ఆయన ఉండడానికి, మనుషులు ఉండడానికి దాన్ని ఆలయంగా చేసుకున్నాడు. ఆయన ఉండడానికి, ఆయన నివసించడానికి అనువుగా దాన్ని చేసుకున్నాడు. అందుకనే మన దేవుడు మనకిచ్చిన దానిలో హృదయం అనేది విలువైనదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మనం కార్చే కన్నీరు కూడా దేవుని దృష్టికి విలువైనదంట. ఎందుకో తెలుసా? ఆ కన్నీరు 56వ కీర్తనలో రాయబడినటువంటి మాట, మనం కార్చే కన్నీరు అంట దేవుని యొక్క కవిలలో భద్రపరచబడిందంట. చూడండి, మనం దేన్ని భద్రం చేస్తామండి? ఆలోచన చేస్తే విలువైన దాన్నే మనం భద్రం చేస్తాం. దేవుడు కూడా మన కన్నీటిని భద్రపరుస్తున్నాడంటే అది కూడా ఖచ్చితంగా విలువైనదే. కాబట్టి మనం కార్చే కన్నీరు విలువైనది కనుక ఖచ్చితంగా విలువైన ఆ కన్నీటికి తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే జవాబును కలుగు చేస్తాడు. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు గార్చినటువంటి ప్రార్థన మనం చేయాలి. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులను బట్టి మామూలుగా చేసే ప్రార్థనలు ఉంటాయి, కొన్ని పరిస్థితుల్లో కన్నీరు గార్చి మనం ప్రార్థన చేయాలి. ఉదాహరణగా మనం చెప్పుకుంటే హిజ్కియా ఉన్నాడు, తనకి ఆయుష్కాలం ముగించబడింది అని చెప్పేసి అన్నప్పుడు అతడు ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగి ఏం చేశాడు? మామూలు ప్రార్థన చేయలేదు కానీ కన్నీటి ప్రార్థన చేశాడు. తర్వాత అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలము పొడిగించబడింది. అదేవిధంగా హన్నాను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమెకు ఒక కొరత ఉంది. ఆ కొరత విషయమై దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన వాళ్ళందరూ పండగ చేసుకుంటారంటే ఈ మాత్రం దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది? అందరూ చక్కగా పండగ చేసుకొని మంచి ఆహారాలు వండుకొని తింటుంటే ఈమె దాని మీద మనసు పెట్టకుండా దేవాలయంలోనికి వచ్చి ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. అలా ఆ ప్రార్థన ఎలా చేస్తుందో తెలుసా? ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఆ కన్నీటికి దేవుడు విలువిచ్చి ఏం చేస్తుంటే గర్భఫలాన్ని అనుగ్రహించాడు. అంటే కన్నీటి ప్రార్థనకి అంత ప్రాధాన్యత, అంత విలువ ప్రభు ఇస్తున్నాడు. అదేవిధంగా దేవుడు మనలను తన పోలిక చొప్పున తన స్వరూపం మందు మట్టితో తయారు చేసినప్పుడు ఈ యొక్క మట్టి ఈ విధంగా పనిచేయడానికి దేవుడు తన ఆత్మను ఊదినప్పుడు ఆ మనిషి జీవించేటువంటి ఆత్మగా మారిపోయాడు. అయితే మనిషిలో ఉన్నటువంటి ఆత్మ కూడా దేవుడు ఏం చేశాడంటే విలువ అనేది ఇచ్చాడు. కాబట్టి ఈ ఆత్మ పాపము ద్వారా నరకానికి వెళ్లకుండా ఇది తప్పించబడడానికి సాక్షాత్తు దేవుడే తన ప్రియకుమారైనటువంటి క్రీస్తుని భూలోకానికి పంపించాడు. ఎందుకు? ఆత్మ విలువైంది కాబట్టి. ఆత్మ రక్షణ కొరకు యేసు ప్రభుని పంపించాడు. యేసు అంటే రక్షకుడు. ఏ రక్షకుడు? ఆత్మ రక్షకుడు. ఆత్మను రక్షించడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు? మన ఆత్మ కూడా దేవుని దృష్టిలో విలువైనది. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేహము కూడా విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి ఎందుకు కొన్నాడంటే ఇది విలువైంది కాబట్టి. దీన్ని కూడా విలువగా చేశాడు. మన దేహము దేవుడిచ్చినటువంటి ఈ దేహంతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఈ దేహం కూడా విలువైనదే. అర్థమవుతుందా? అందుకనే ఇలాంటి దేహాన్ని ఇంతవరకు ఎవరు కూడా తయారు చేయలేరు కూడా. ఎందుకంటే ఇది దేవుడు ఒక విలువతో దీన్ని తయారు చేశాడు. జంతువులను, పక్షులను, భూలోకంలో ఉన్న సమస్తాన్ని మాట చేత చేస్తే, భూమిని, ఆకాశాన్ని మాటతో చేస్తే, దేవుడు మన దేహాన్ని ఏం చేశాడు? మాటతో చేయలేదు, తన చేతులతో మనలను నిర్మించాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో చేశారనమాట. ఎందుకంటే ఇది విలువైనది. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి మాట ఏంటంటే
భక్తితో కూడినటువంటి ముగింపు జీవితం కూడా ప్రభుకి విలువైనది. అంటే మనం చనిపోయేలోపు మనం కనుక మంచి భక్తి చేసి చనిపోతే ఆ మరణము దేవునికి విలువైనది. అందుకనే 116వ కీర్తన 15వ వచనంలో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. అర్థమైందండి? నువ్వు డబ్బు కలిగి చనిపోతే నీకు విలువ లేదు, లేకపోతే నువ్వు బంగారం కలిగి చనిపోతే నీకు విలువ లేదు, లేకపోతే నీకు మంచి ఇళ్ళు, లేకపోతే మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం ఉండి నువ్వు చనిపోతే నీకు విలువ లేదు. వాటన్నిటితో పాటు యేసుక్రీస్తుని కూడా నువ్వు కలిగి దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి జీవించి చనిపోతే ఖచ్చితంగా విలువ అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? అందుకని ధనవంతుడు చనిపోయాడు, కానీ ధనవంతుడు మరణానికి విలువ అనేది లేదు. విలువ లేనటువంటి ఆ ఆత్మను ఎక్కడ తీసుకెళ్ళాడు? నరకానికి నరకంలో పడేసాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. లాజరు చనిపోయాడు, కానీ తన ఆత్మ విలువైనది కనుక దేవదూతలు వచ్చి ఏం చేసినాయంట? అబ్రహాము రొమ్మున అనుకున్నటకు తీసుకొని పోయాడు. ఎందుకు? విలువైనది. ఎందుకంటే అతడు దేవుడంటే భయము భక్తి కలిగి ఉన్నాడు. తన ముగింపులో భక్తితో అతడు చనిపోయాడు కాబట్టే చక్కగా తన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏం తిందామా, ఏం త్రాగామా, ఏం ధరించుకుందామా అనేటువంటి విషయాన్ని బట్టి కాకుండా ప్రాముఖ్యంగా ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి మరి ఈ యొక్క దేహము, ఆత్మ, ఈ జీవితంలో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకొని మరి చక్కగా మనం ప్రభు యొక్క అడుగుజాడలో నడుచుకుంటూ ఒక విలువైనటువంటి జీవితం మనం జీవిద్దాం. ఎందుకు? విలువ లేని జీవితం ఎంత జీవించినా, ఎంత సంపాదించుకున్నా విలువ లేని జీవితం ఎందుకండి? అదే లోకంలో సామెత ఉంటుంది కదా, ఎంత బతికి చెప్పండి ఎక్కడ చచ్చిపోయారంట? ఇండియన్గా చచ్చారంట. ఎందుకు? అంత కలిగి ఉపయోగం ఏముంది? అందుకని మనం ఏమి లేకపోయినా దేవుడంటే భయమ భక్తి కలిగి ఉండి మనం చనిపోతే మనకంటే విలువైన వారు ఇంకెవరు ఉండరు. అర్థమైందా? ఏ ముఖ్యమంత్రి చనిపోయినా, లేకపోతే ప్రధానమంత్రి చనిపోయినా, లేకపోతే ఈ భూలోకంలో ఒకవేళ వాళ్ళకి విలువ ఉంటుందేమో కానీ విలువైన వాటితో వాళ్ళని తగలబెడతారేమో కానీ విలువైన రీతిగా సమాధి చేస్తారేమో కానీ వాళ్ళు దేవుని దృష్టికి ఏమాత్రం విలువైన వారు కారు. ఎవరైతే భక్తి చేసి చనిపోతారో, భక్తి చేస్తూ భక్తిలో ఉండి చనిపోతారు, క్రీస్తునందు ఎవరైతే మృతి నొందుతారో, ఏ పాపం లేకుండా పరిశుద్ధులుగా చనిపోతారో వారి మరణము దేవునికి విలువైనది. అట్టి జీవితం మనం జీవించినప్పుడు విలువైనటువంటి పరలోక రాజ్యంలో మనం కూడా చక్కగా మంచి స్థానాన్ని సంపాదించుకొని చక్కగా మనం ప్రభులో ముందు కొనసాగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మరి ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడాడు. మీరు రాలేదు కనుక మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే మీకు మీ అదృష్టం ఏంటంటే 2 ప్రసంగాలు వింటున్నారు మీరు. ఇప్పుడు ఉదయం వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రసంగం వాళ్ళు వినరు. వాళ్ళు మరి తిని నిద్రపోతున్నారో లేకపోతే పనికి వెళ్ళారో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. ఈ మాటలైతే వాళ్ళు వినరు. ఉదయం వచ్చారు, ఆ మాటలు విన్నారు, ఈ మాటలు వాళ్ళకి వినపడదు. మీకైతే మీరు ఉదయం రాలేదు, ఉదయపు మాటలు అదేవిధంగా ఇప్పుడు మాటలు మీకు చక్కగా మీరు రెండు ప్రసంగాలు మీరు వింటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి వారి కంటే కడపటి వారే ధన్యులు అన్నట్లు మీరే ధన్యులు. సరే, మంచిది. ఈ సమయంలో ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ ఇర్మియా దేవుని గురించి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్నటువంటి రాజు గురించి మాట్లాడలేదు, లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు, కానీ తనను ఒక ప్రవక్తగా ఎంచి తన ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి దేవుని గురించి ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు అధిక బలము కలిగినటువంటి దేవుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎవరంట? దేవుడు ఎలాంటి వాడంట? అధిక
బలము కలిగినటువంటి దేవుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని చెప్తా ఉన్నాడు. మరి ఇది వాస్తవమా కాదా? మనం నమ్మిన దేవుడు అధిక బలము కలిగినటువంటి దేవుడా కాదా? చెప్పండి ఒకసారి గట్టిగా. మనం నమ్మిన దేవుడు అధిక బలము కలిగిన దేవుడా కాదా? ఏంటంటే మాట్లాడరు. మాంసం మొక్క ఏమైనా పెట్టుకొని వచ్చారు నోట్లో? మరి ఏం మాట్లాడట్లేదండి. మన దేవుడు అధిక బలమైన దేవుడా కాదా చెప్పండి. అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. ఏది చెప్పరా? మన దేవుడు అధిక బలము కలిగినటువంటి దేవుడా కాదా? అవునా కాదా? ఇప్పుడు ఆ మాట చెప్పండి గట్టిగా. చెప్పడానికి ఏమైంది చెప్పండి. అవునా కాదా? అవును. మీరు నమ్మారా? మన దేవుడు అధిక బలము కలిగినటువంటి దేవుడు అని మీరు నమ్మారా? నమ్మితే ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి నమ్మని వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. పిల్లలండి, వాళ్ళకి తెలియదు కానీ నిజమే. మన దేవుడు అధిక బలము కలిగినటువంటి దేవుడు. ఇరిమియా చెప్పినట్లుగా అంటే ఇప్పుడు దేవుణ్ణి ఇక్కడ పొగుడుతూ అనగా దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుని యొక్క స్థితిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఇర్మియా. దేవులో ఉన్నటువంటి గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను ఏం చేశాడంట? సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. వాస్తవమే. ఆయన ఆకాశము కలుగు కాకంటే కలిగినది, భూమి కలుగు కాకంటే కలిగినది, పక్షులు కలుగు కాకంటే కలిగినవి. ఈ విధంగా ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తూ అవన్నీ కూడా మంచివే అని చెప్పేసి అన్నాడు. మాట చేత అధిక బలము చేత ఆయన అన్నీ కూడా కలుగు చేశాడు. శూన్యంలో ఈ భూమిని వేలాడదీశాడు. దీనికి ఆధారం ఏమీ లేదు. ఒకరోజు మనం చెప్పుకున్నాం కదా, నిజంగా ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం చాలా గర్వించాలండి. అంత గొప్ప దేవుని మనం కలిగినందుకు మనం చాలా గర్వించాలి. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నందుకు చాలా గర్వించాలి. కానీ చాలామంది ఎలా ఉంటారంటే అపనమ్మకముతోనూ అవిశ్వాసంతోనూ మిడిమిడి జ్ఞానముతో ముందు కొనసాగిపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చూసిన వారే, చేసిన వారే, పొందుకున్నవారే దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క బలమేంటో ఎరిగినటువంటి కొన్ని సందర్భాలలో చంచల మనసు కలిగి దేవుని అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లోనికి ఈరోజున వెళ్ళిపోతున్నారు. మనం వెళ్ళిపోవటం మనకంటే ముందున్న పితరులే ఒకసారి అలా తప్పిపోతూ ఉన్నారు. దేవుని చేత మంచి సాక్ష్యము పొందినటువంటి వారు కూడా కొన్ని సందర్భాలలో ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క శక్తిని సంపూర్ణంగా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అలాంటి ఒక ఆయన మన జ్ఞాపకం చేసుకొని కొన్ని విషయాలు నేర్చుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఇదే మాట ఇర్మియా అన్నటువంటి మాటే దేవుడు కూడా తన నోటితోనే మాట్లాడుతున్నటువంటి ఒక మాట మనం చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 23వ వచనం మనం చదివితే అక్కడ అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, అంటే దేవుడే మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడే చూచెదవు అని ఎవరెవరితో మాట్లాడుతున్నారంటే చెప్పండి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు? దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? తన గురించి మోషేకి తెలియజేస్తున్నాడు. దేవుడు తన శక్తి ఏంటో, తన సామర్థ్యత ఏంటో, తాను అధిక బలము కలిగి ఉన్నటువంటి దేవుడో కాదో దేవుడు మోషేతో మాట్లాడవలసి వచ్చింది. ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే మోషే గారికి కొంచెం చంచలమైన నమ్మకము ఏర్పడింది. ఏ నమ్మకము?
చంచలమైన నమ్మకం ఏర్పడింది. అందుకనే దేవుడు ఇక్కడ మోషేకి ఒక జవాబు ఇవ్వాల్సి వచ్చింది. అంటే మోషేకి ఎందుకు అది ఆ చంచల నమ్మకం ఎందుకు కలిగింది అంటే, నిలకడలేని నమ్మకం లేకపోతే సంపూర్ణమైనటువంటి నమ్మకం ఎందుకు అతనికి కలగకుండా ఇలాంటి చంచలమైన నమ్మకం కలిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు, మనందరికీ కూడా తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు మన్నా తిని 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 నోరు సప్పబడి కనీసం ఆదివారం అన్న మాకు ఏం లేదు. మన ఒక సహోదరుడు కలిశాడు, ఈరోజు ఆదివారం ఏందా, ఈరోజు ఆదివారం కదా, స్పెషల్ ఏంటంటే ఈరోజు మమ్మల్ని పలానోడు మోసం చేసి మార్చాడు అన్నాడు. ఏం మార్చాడా అంటే, నీకు కావాల్సింది నేను తెస్తాను, నాకు ఫోన్పే చేయని చెప్పేసి అన్నాడంట. ఈయన తెస్తాడని చెప్పేసి ఫోన్పే చేశాడంట. వాళ్ళ ఆవిడేమో ఆయన తెస్తాడని చెప్పేసి చక్కగా మసాలా అన్నీ కూడా శుభ్రం చేసుకొని అడబెట్టుకుంది. ఇంకా రాలేదు, కోసి వండుకుందామంటే ఇంకా రాలేదు అని చెప్పేసి ఎదురు చూస్తా. ఈలోపు వాళ్ళ ఆయన లేడు, ఇంకో చోట ఉంటాడు. ఆయన ఫోన్ చేసిందంట, అయ్యా ఇంకా ఏందో మటన్ తేలేదయ్యా, ఏందో ఒకసారి ఫోన్ చేయంటే వాళ్ళు ఫోన్ చేస్తే, అయ్యయ్యయ్యయ్యయ్యో నీ సంగతి అసలు మరిచిపోయాను, నువ్వు నాకు డబ్బులు పంపించిన సంగతి నాకు తెలియదు అని చెప్పేసి అంటే ఏనంటాడు, అరే ఈరోజు నన్ను మార్చావు కదా ఆదివారం. అంటే ఒక ఆదివారం లేకపోతే మాడింది అన్నాడే పాపం, మళ్ళీ ఎన్ని రోజుల నుంచి తినలేదు పాపం, మరి అందుకని అడిగారు. వాళ్ళది తప్పేం లేదులేండి. పైపేచి ఏమంటున్నారంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము చక్కగా చేపలు కావాలంటే చేపలు తిన్నాం, మటన్ కావాలంటే మటన్ తిన్నాం, ఏది కావాలంటే తిన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా నోరు సప్పబడిపోయింది, మాకు పంటికి మెత్తడిదే తగులుతుంది కానీ గట్టిది ఇంతవరకు తగలలేదని చెప్పేసి గొణుకుతూ సణుగుతున్నటువంటి సమయంలో దేవుడు అంటాడు, మోషే నువ్వు వారికి మాంసం పెట్టాలి అంటాడు. దేవుడు ఎవరికి చెప్తాడు, మోషేని పిలిచి మోషేట్రా నువ్వు వారికి మాంసం పెట్టాలని చెప్పేసి అంటాడు. అంటే పై వచనాలన్నీ కూడా చదివితే 18 చదవండి ఒకసారి. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసము తిందురు. ఆ వచనాలను కూడా చదివితే అక్కడ చెప్తాడనమాట. చెప్తే అప్పుడు మోషే ఏమంటాడంటే, అయ్యా నేను వారికి మాంసం పెట్టడానికి, అదిగాక దేవుడు ఏమన్నాడంటే వాళ్ళకి ఒకరోజు కాదు మాంసం, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, గుండెలు పగిలిపోతున్నాయి. అరే ఒకరోజు పెట్టడానికి 6 లక్షల మందికి ఒకరోజు పెట్టడానికే అసలు గతి లేదు. అంత మాంసం నేను ఎక్కడి నుంచి తేవాలని ఆలోచన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, ఒకరోజు అనుకుంటున్నావా కాదు, 2 రోజులు అనుకుంటున్నావా కాదు, 3 రోజులు అనుకుంటున్నావా కాదు, 10 రోజుల కాదు, 15 రోజులు కాదు, నెల రోజులు అనే సరిపడి ఒక్క దెబ్బకి ఆయన పని అయిపోయింది. ఇంకా జస్ట్ పురుషులే 6 లక్షల మంది, కానీ స్త్రీలు పిల్లలు వేసుకుంటే ఎంతమంది ఉంటారు, ఇంకెన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళందరికీ నేను మాంసము ఎక్కడి నుండి తేనో, ఒకవేళ సముద్రం నుండి చేపలు తెద్దామంటే వామ్మో అది సాధ్యమైనది కాదు. ఒకరోజా కాదు, ఒకరోజు కాదే, 2 రోజులు కాదే, 10 రోజులు కాదే, 20 రోజులు కాదే, నెల రోజుల వరకు, అసలు నెల రోజులు కూడా కాదంట, మాంసము వాళ్ళ పళ్ళల్లో నుండి బయటికి వచ్చేదాకా పెడతా అన్నాడు దేవుడు. వామ్మో నేను ఎక్కడి నుంచి తేవాలి, నేను ఎక్కడి నుంచి తేవాలని చెప్పేసి ఒకటే విధంగా ఇక ఏం చేస్తున్నాడు, బంగారంలాగా తిరుగుతూ ఉన్నాడు అనమాట. కాలు గాలిని పిల్లికి తిరుగుతుంది చూడు, ఆ విధంగా ఏం చేయాలా ఎట్లా అని చెప్పేసి అందుకని దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని 22వ వచనం మనం చదివితే, వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా, వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా అనేను. చూసారా, దేవునితో మాట్లాడుతున్నాడు మోషే. ఏమని, వారి కోసం నేను ఏం చేయాలి, గొర్రెలను పశువులను చంపాలా, వాళ్ళ కోసం వాళ్ళకి మాంసం కొరకు సముద్రపు చేపలన్నిటిని నేను సమకూర్చాలా, అంతమందికి నేను సముద్రపు చేపలను సమకూర్చాలన్నా, అదేవిధంగా పొటేళ్లను లేకపోతే ఇంకా వేటినైనా సరే సమకూర్చగలనా, అన్నిటిని నేను సమకూర్చగలనా, అన్నిటిని వారికి నేను ఇవ్వగలనా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏవండి ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఏంటంటే,
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చారు కదా, బయలుదేరి వచ్చారు. ఇక్కడ వరకు వచ్చారు. ఇక్కడ వరకు వచ్చిన దాకా వీళ్ళని ఎవరు పోషించారు? మోషే పోషించాడా? చెప్పండి. మిరియాం పోషించిందా? వాళ్ళ మామ ఏమన్నా పోషించాడా? మోషే వాళ్ళ మామ ఎవరు పోషించారు? వాళ్ళకి నీళ్లు కావాలంటే నీళ్ళు ఎవరిచ్చారు? మోషే ఇచ్చాడా? వారికి ఆహారం కావాలంటే ఆహారం ఎవరిచ్చారు? మోషే ఇచ్చాడా? కానీ ఇక్కడికి వచ్చేపాటికి తన యొక్క మనసు కొంచెం ఏమైపోయిందంటే చంచలంగా మారిపోయింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజున మనం కూడా ప్రార్థన చేస్తాం, విశ్వాసం కలిగి ఉంటాం, దేవుని యొక్క సన్నిధిలో అద్భుత కార్యములు కళ్ళారా జరుగుతుంటే మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో అవి మన దగ్గరికి వచ్చేపాటికి మన మనసు ఏమైపోద్దో తెలుసా? చంచలంగా మారిపోద్ది అన్నమాట. అంటే నమ్మకంలో స్థిరత్వం అనేది ఉండదు. నమ్మకం ఉంది కానీ, మోషే గారికి నమ్మకం ఉంది కానీ నమ్మకంలో ఏం లేదు, స్థిరత్వం అనేది లేదు. అది కొంచెమైనా ఎక్కువైనా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనేటువంటి సంగతిని మర్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఎదుట ఎర్ర సముద్రాన్ని పాలు చేసిన దేవుడు వారికి మాంసాన్ని ఇవ్వలేడా? నీళ్లు లేని స్థలములో నీటిని పుట్టించిన వాడు వారికి మాంసాన్ని ఇవ్వలేడా? వీరందరూ కూడా మంచిగా బ్రతికి శత్రు సైన్యాన్ని నీళ్ళలో ముంచినటువంటి శక్తిగల దేవుడు వారికి మాంసాన్ని ఇవ్వలేడా? ఆ సంగతిని మర్చిపోయి నేనివ్వాలా అని చెప్పేసి మాట్లాడు. నిన్నెవరు ఏమన్నారు? నిన్నెవరో ఏమన్నారు? కొంతమంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. నేనివ్వాలా, నేను చేయాలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అమ్మో ఇంత పని నేను చేయాలా, ఇంత పరిచర్య నేను చేయాలని చెప్పేసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే గుండెలు బాదుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అలా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవునికి అసాధ్యం అనేది ఏది కూడా లేదు. ఎందుకో తెలుసా? మన యొక్క దేవుని యొక్క బాహుబలము ఏమాత్రము తక్కువైనది కాదు. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. సహనము విడువక కనిపెట్టుకున్న మేలు జరుగదా సదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. బలహీనత చెరలో స్థితిలో నీ మునుపటి సామర్థ్యం ఆవిరైనదా. బలహీనత చెరలో విలవిలలాడిన స్థితిలో నీ మునుపటి సామర్థ్యం ఆవిరైనదా. సింహపు నోటికి తాళము వేసిన, సింహపు నోటికి తాళము వేసిన దేవుని వాగ్దానం ధైర్యపరచదా. దేవుని వాగ్దానం ధైర్యపరచదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బాహుబలం ఏమైనా తక్కువైనదా? ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన పుట్టక మునిపే ఆయన గురించినటువంటి ఒక ప్రవచనం ఏంటో తెలుసా? బలవంతుడైన దేవుడు. మన దేవుడు బలహీనుడు కాదండి. మానవుల వలె ప్రతి పాపానికి బలహీనుడై పాపంలో పడిపోయేటువంటి దేవుడు కాదు. డబ్బును చూసినప్పుడు, లేదా స్త్రీని చూసినప్పుడు, బంగారాన్ని చూసినప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసినప్పుడు బలహీనుడై పోయేటువంటి దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? బలవంతుడన్న దేవుడు. అందుకని ఆయన మరణాన్ని కూడా ఏం చేశాడు? మరణపు ముళ్ళును విరిచాడు. అంత బలవంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. ఉన్నది లేనట్టుగా చేయగలడు, లేనిది ఉన్నట్టుగా చేయగలడు. అంత శక్తి సామర్థ్యము మనం నమ్ముకున్నటువంటి దేవునికి ఉన్నది. మరి అలాంటి బలవంతులైన దేవుని విడిచిపెట్టి ఆఫ్టర్ ఆల్ మానవులు కల్పించేటువంటి పద్ధతుల వైపు మనం ఎందుకు వెళ్తున్నాం? బలహీనమైనటువంటి వాటి కొరకు మనము ఎందుకు పోరాడుతున్నాం చెప్పండి? మనుషులు కల్పించిన ప్రతిదీ కూడా బలహీనమైనదే. అది బలమైనది ఏది కూడా కాదు. ఒక చెట్టు బలహీనమైనది, ఒక పుట్ట బలహీనమైనది, ఒక జంతువు బలహీనమైనది. కానీ అవే బలవంతులమైనవి అని చెప్పేసి వాటిని మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ఎంత మూర్ఖత్వం అండి! బలవంతులైన దేవుని విడిచిపెట్టి, బలవంతుడైన దేవుని మీద నమ్మకము కలిగి ఉండక, ఈరోజున బలము లేనటువంటి వాటిని మనం తెచ్చుకొని, పెట్టుకొని, ధరించుకొని, తగిలించుకొని వాటికి మనం ఏం చేస్తున్నాం? సాగిల పడుతున్నాం. ఎంత మూర్ఖత్వం! జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇరిమియా దేవుని గురించి మాట్లాడుతున్నాడు. చాచిన బాహువు, నీ అధిక బలము చేత నువ్వు భూమిని ఆకాశమును సృష్టించావు. వాస్తవమే. ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. మోషే విను, నా బాహుబలం ఏమన్నా తక్కువైంది అనుకుంటున్నావా? నేను బలహీన అనుకుంటున్నావా? మనుషుల యొక్క కోరికలు తీర్చలేనటువంటి స్థితిలో నేను ఉన్నాను అనుకుంటున్నావా? నా బిడ్డలు ఏదైనా అడిగితే ఇవ్వలేని స్థితిలో నేను ఉన్నాను అనుకుంటున్నావా? అంత బలహీనమైనటువంటి స్థితిలో నేను ఉన్నానని చెప్పేసి నువ్వు తలంస్తున్నావా? ఇన్ని కార్యాలు చూసావే, ఇన్ని కార్యాలు చేసేవే, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు చూసి కూడా ఎందుకు నా బలాన్ని నువ్వు తక్కువ అంచనేస్తున్నావు, నన్ను ఎందుకు నువ్వు తక్కువగా చూస్తున్నావు అని చెప్పేసి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. బలహీనమైనటువంటి పరిస్థితులను ఉండి దేవుడు కూడా బలహీనుడు అని చెప్పేసి అనుకుంటున్నావేమో. పొరపాటు అది. నీవు బలహీనుడు కావచ్చేమో, నీవు బలహీనురాలు కావచ్చేమో, కానీ నేను ప్రకటించేటువంటి దేవుడు ఏమాత్రం బలహీనుడు కానే కాదు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? బలవంతుడు, అధిక బలము కలిగినటువంటి దేవుడు. ఒకసారి ఆయన చప్పలు కొట్టి ఆయన మనం మైపడదామా? ఎలాంటి దేవుడు ఆయన? అధిక బలము కలిగినటువంటి దేవుడు. ఆయన బలమునకు ఏవి కూడా సాటి రావు. మోషే పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడంటే అది సంసోని యొక్క బలము కాదు. అదేవిధంగా తాను చివరిలో ఒకేసారి ఆ స్తంభాలను కోల్చగలిగాడంటే అది సంసోని యొక్క బలము కాదండి. అర్థమవుతుందా? ఎవరి బలం అది? ఎస్. ఒకేసారి ఆ గొలుసులను తెంపాడంటే ఎవరి బలం అది? ఎవరిచ్చిన బలం? అధిక బలం. అధిక బలం. మానవుడికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. జస్ట్ నోటి మాట చేత అసలు ఇంత గొప్ప సృష్టిని సృష్టించినటువంటి దేవుణ్ణి మనం ఇంత తేలిగ్గా చంచల మనసుతో, నిలకడలేని నమ్మకంతో మనం చూస్తున్నామంటే చాలా విచారకరం, చాలా బాధాకరం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చూసి దేవుణ్ణి మనం తక్కువ అంచనా వేసి మన దేవుణ్ణి అన్యజనుల మధ్య మనం ఏం చేస్తున్నామంటే పలసదానం చేస్తున్నాం మనం. అర్థమైందా? ఏ విషయాలైనా సరే మనం వాళ్ళని అడుగుతున్నామంటే మన దేవుణ్ణి బలహీనుగా మనం చేస్తాం. అంటే మన దేవునికి చేతకాక వాళ్ళ దగ్గర మనం చేయి జాపినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే అదే ఈ మోషే గారిలాగా చంచలత్వం అన్నమాట. నిలకడలేని మనసు, నిలకడలేని నమ్మకం, సంపూర్ణం లేని విశ్వాసం. మన వారి దగ్గరికి వెళ్ళి చేయి జాపుతున్నామంటే, నా స్థితి ఏందో ఒకసారి చెప్పు అని చెప్పేసి అడుగుతున్నామంటే, ఏది మంచిదని చెప్పేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామంటే మన దేవుడు శక్తిహీనుడు అని చెప్పేసి వాళ్ళ ఎదుట మన దేవుడిని ఏం చేస్తున్నాం? చులకన చేస్తున్నాం. అందుకనే కదా దేవుడు
అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరిని లేపేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శక్తి కలిగినటువంటి దేవుడు అన్ని అద్భుతమైన కార్యాలు చేసి తీసుకొస్తే ఏం చేశారు తెలుసా? 4 రోజులు మోషే కనపడలేదని చెప్పేసి ఏం చేశారు? బంగారాన్ని దేవుడిగా చేసుకున్నాడు. శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుని విడిచిపెట్టారు. ఏ శక్తి లేనటువంటి ఒక దూడను ఒక రూపాన్ని చేసుకున్నారండి. ఎంత తెలివి తక్కువ పని అండి. చేసుకొని ఏమన్నారో తెలుసా? ఇదే ఏది అంటే వాళ్ళ మెళ్ళల్లో ఉండదు, వాళ్ళ ముక్కుల మీద ఉండదు, వాళ్ళ చెవుల్లో ఉండదు. ఏమైపోయిందంటే అప్పుడే అంతకుముందు చీమిడి గారుతంటే చీమిడి అంటుకుంది, దానికి లోపల చెవుల్లో చీమి గారుతంటే అది అంటుకుంది. నీ మీద ఉన్న మురికంతా బంగారానికి అంటింది. అంత మురికిలో అంత చండాలంలో ఉన్నటువంటి ఆ బంగారం ఇప్పుడు ఏమైందంట చెప్పండి. మరి మన గబ్బంతా వాటికి అంటుకునేది. అందుకనే ఏం చేస్తారు, అప్పుడప్పుడు తీసుకెళ్ళి మెరుగు పెట్టాయి అంటారు. ఎందుకది అది మెరుగు ఎందుకు పోయింది? నీ నుంచే పోయింది. అది మన కంపు శరీరాల నుంచే మంచి బంగారం తల మెరిసే బంగారం ఏమైపోయింది? మన కంపు శరీరాలను బట్టి అది కంపుగా మారిపోయింది. అప్పుడప్పుడు అక్కడ తీసుకెళ్ళి కడగండి అయ్యా, రుద్దండి అయ్యా, తెల్లగా చేయని చెప్పేసి మనం డబ్బులు ఇచ్చేలా చేయించుకుంటూ ఉంటాం. అలా మాసిపోయినటువంటి ఆ బంగారం అంటే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి చెప్పండి, సముద్రాన్ని పాయలు చేసిన ఆయన అయిపోయాడు. ఆకాశం నుండి ఆహారం కనిపించిన అసలే పుల్ల పెట్టకుండా కొండ పెట్టకుండా చక్కగా ప్రతిరోజు ఎంత ఆహారం కావాలో అంత ఇచ్చి పెడతంటే ఏం అర్థం కాక ఆ మాసిపోయిన బంగారం ఏమైందంట? దేవుడు అయిపోయాడంట. ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు మాత్రం దేవుడు కాకుండా పోయాడంట. ఎంత విచారకరం ప్రియ సహోదరి ఈ రోజున కూడా అలాంటి ఇశ్రాయేలు ప్రజల్లాగానే జీవిస్తున్నారు కొంతమంది. అలాంటి ఇశ్రాయేలు ప్రజల వల్ల జీవించి దేవునికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని పోగొట్టుకుంటున్నారు. అయినా కూడా తన గొప్పతనము ప్రపంచంలో ఎప్పటికీ తగ్గిపోదు. దేవుడు చూపిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన బలమును నువ్వు తక్కువ చేసి చూపించిన ఆయన బలాన్ని ఆయన ఏదో ఒక రోజున ఏం చేస్తాడు? చూపిస్తాడు, ప్రపంచానికి చూపిస్తాడు. కానీ అదేదో మన ద్వారా జరిగితే మనం ఎంత ధనిలో తెలుసా? అందుకనే ఏ విషయాల్లో ఎవరి దగ్గర నీ చేయి చాపొద్దు, ఎవరి దగ్గర నువ్వు తల వంచవద్దు, ఎవరి దగ్గర నీ జీవితాన్ని సమర్పించవద్దు. నువ్వు తల వంచినా తల దించినా నువ్వు చేయి చాపినా అధిక బలము కలిగినటువంటి దేవుని దగ్గరే చేయాలి తప్ప ఇంక నువ్వు ఎక్కడా చేయడానికి వీల్లేదు. నీ దేవుని నువ్వు ఏమాత్రమో బలహీనుడిగా చేయడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుణ్ణి బలవంతుడిగానే నువ్వు చూపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇశ్రాయేలు ప్రజల వలె ఇంకా అపనమ్మకంతో అవిశ్వాసంతో ఇంకా ఈ రోజున ప్రజలు కొనసాగిపోతూ ఉన్నారు. అందుకనే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలా మన జీవితంలో జరగడానికి వీల్లేదు. ఇర్మియా అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అధిక బలము కలిగినటువంటి దేవా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలాగా మనం మాట్లాడాలి, అలాగా మనం ప్రభుని గణపరచాలి. పాట అయితే పాడతాం, నా దేవుడు బలవంతుడని పాడతాం, కానీ అది మాత్రం మన గుండెల్లో ఉండదు, మన హృదయాల్లో మన జీవితాల్లో జరగదు. అది నా దేవుడు బలవంతుడు అని చెప్పేసి పాట పాడతాం, కానీ అది మాత్రం మన దగ్గరికి వచ్చేపాటికి అది నెరవేరదు. పాట పాడటమే కాదు, అది మన జీవితాల్లో జరగాలి. యేసు ప్రభు గురించి ఆయన శక్తి సామర్థ్యతల గురించి యేసయ్య నామంలో శక్తి ఉన్నది అని చెప్పేసి పాడతాం, కానీ ఈయన శక్తి లేనుడు, మా దేవుడు శక్తి లేనుడు, కానీ నాకేదో అట జరుగుతుంది ఎట జరుగుతుంది ఒకసారి చేయి చూడయ్యా అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు యేసు ప్రభుని ఏం చేస్తున్నావు? శక్తి లేనోడుగా నువ్వు చేస్తున్నావు, నువ్వు ఆ పని చేస్తున్నావు అంటే యేసు ప్రభుని. మళ్ళీ పాట మాత్రం యేసయ్య నామంలో ఏముందంట? మరి ఆ శక్తి నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఆ శక్తి గురించి నువ్వెందుకు ప్రకటన చేయలేకపోతున్నావు? ఆ శక్తిని నువ్వు కలిగి నువ్వెందుకు ఆయనకు సాక్ష్యపెట్టుగా నువ్వు నిలబడలేకపోతున్నావు? ఇంకెంతకాలం ఈ చంచలతనం, ఇంకెంతకాలం నిలకలేనితనమో, నమ్మకములో ఇంకెంతకాలమో స్థిరత్వం లేనటువంటి తనం. అందుకనే మోషేని గద్దిస్తున్నాడు. మోషే, నా విషయమై నువ్వేమనుకుంటున్నావు? ఇదంతా నేను ఇయ్యాలా, నేను పెట్టాలా, మాంసం నేను తేవాలా, చేపలు నేను తేవాలని చెప్పేసి నేనని చెప్పేసి అనుకుంటున్నావు. ఏమంటున్నాడు? యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరను లేదో ఇప్పుడే
చూచెదవు. నువ్వు నన్ను తక్కువ అంచనా వేసావు, నువ్వు నన్ను తక్కువగా చూస్తున్నావు, ఇవన్నీ వారికి కావలసినటువంటి సదుపాయాలు నేను ఇవ్వలేనని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. ఇంతవరకు నేను ఇచ్చాను, అవన్నీ కూడా ఏమైపోయినాయి. ఐగుప్తు దేశంలో నేను 10కి పైగా అద్భుతమైన కార్యాలు చేస్తే వాటిలో ఏ నష్టం ఇశ్రాయేలు ప్రజలకు కలగలేదు. కానీ వీళ్ళు ఒకచోటే ఉన్నారు, కానీ వీళ్ళకి మాత్రమే నష్టం కలిగింది. ఎంత అద్భుతం చేశాను నేను. ఒకేసారి ఐగుప్తు దేశం మీదకి గుంపులుగా కప్పలు రప్పించడం నీ వల్ల అవుతుందా? ఒకేసారి ఐగుప్తు దేశం మీదకి మిడతలు రప్పించడం నీ వల్ల అవుతుందా? ఒకేసారి ఐగుప్తు దేశం మీదకి పేలు రప్పించడం, నల్లులు రప్పించడం నీ వల్ల అవుతుందా? ఒకేసారి అక్కడ ఉన్నటువంటి నదంతా కూడా రక్తంగా మార్చడం నీ వల్ల అవుతుందా? అవన్నీ ఎవరు చేశారు? మర్చిపోయావా? యెహోవా బాహుబలము తక్కువైపోయింది అనుకున్నావా? అంటే ఉన్నదంతా ఛార్జింగ్ అంతా ఐగుప్తులోనే అయిపోయింది, ఇక్కడ లేదని చెప్పేసి అనుకుంటున్నావా? జాగ్రత్త. ఇప్పుడే నీ ఎదుటే నేను ఇచ్చినటువంటి మాటను నేను నెరవేరుస్తానని చెప్పేసి ఏం చేశాడో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 30వ వచనం నుంచి మనం చదువుదాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాళెంలోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా? అప్పుడు దాకా నేను పెట్టాలా, నేను తేవాలా, నేను ఎక్కడ తెచ్చాను, పొట్టేళ్లను నేను ఎక్కడ తెచ్చాను, ఎద్దులను నేను ఎక్కడ తెచ్చాను, చేపలు అన్నటువంటి ఆ మోషే ఎదుట దేవుడు ఏం చేశాడో తెలుసా? వారికి కావాల్సినటువంటి విస్తారమైన మాంసం ఒకరోజు మనిషి ప్రయాణం చేసేటువంటి అంత దూరం పడ్డాయంట. ఒకరోజు మనిషి ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతాడండి? చెప్పండి, ఎంత దూరం ప్రయాణం చేయగలదు? ఎంత దూరం నడవగలుగుతాడు ఒకరోజు? ఉదయం మొదలుకొని ఒకరోజు అంటే 24 గంటలు కదా. సరే, పగలంతా ఎంత దూరం నడవగలుగుతాడు? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు సత్తనపల్లి వెళ్ళగలుగుతారా? నడుస్తారా? ఎందుకు వెళ్ళరండి? ఈజీగా వెళ్ళవచ్చు. సరే, అప్పుడు ఇక్కడ నుండి సత్తనపల్లి ఎంత? ఇక్కడ నుంచి నర్సాపేట 10 కిలోమీటర్లు, అక్కడ నుండి 20 అంటే 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్ల దూరం అంట పూరేళ్ల పక్షులు పడ్డాయంట. ఒక మనిషి దిన ప్రయాణం అంత దూరం వరకు. ఆ తర్వాత ఎంత ఎత్తు తెలుసా? ఒక్కొక్క పక్షి కాదంట, 2 మూరల ఎత్తు, ఒకదాని మీద అట్ట అంత ఎత్తులో అంత 2 మూరల మందాన ఒక మనిషి ఒకరోజు ప్రయాణం చేసే దూరంలో ఆ పక్షులు వాళ్ళని అంటే వచ్చి ఎక్కడి నుండి వచ్చినాయి ఏమండి? ఎక్కడి నుండి వచ్చినాయి? ఎలా వచ్చినాయి? దేవుడు ఏం చేశాడు? జస్ట్ ఆకాశంలో పుట్టించాడు. గాలి వీచిందంట సముద్రం మీద. ఆ గాలి ద్వారా ఏమొచ్చినాయి? పూరేళ్ళు వచ్చినాయంట. ఆయన శక్తి అధిక బలం కలిగిన దేవుడు అండి. మాట చేతే కదా పక్షులను సృష్టించింది. అది మోషే గారికి తెలుసు కదా. మాట చేతే కదా జంతువులను సృష్టించింది. మాట చేతే కదా సమస్తాన్ని కలుగు చేసింది ఆయన. మరి సంగతి తెలుసు కదా. అందుకంటున్నాడు, నేడే ఇప్పుడే నీ ఎదుటే నా మాట నెరవేరుస్తా చూడని చెప్పేసి నెరవేర్చాడు. వారికి కావాల్సినటువంటి ఆహారం వారికి దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరెలను కూర్చుకొనుచుండ్రి. తక్కువ కూర్చుకున్నవాడు 100 తులములను కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరచరి. ఎవరికి ఎంత కావాలో అంత కూర్చుకున్నారంట. ఎవరికి ఏమాత్రం తక్కువగానే కాలేదంట. వాళ్ళకి ఎంత మాంసం అయితే కావాలనుకున్నారో అంత వాళ్ళు కూర్చుకున్నారంటండి. వాళ్ళకి ఏమాత్రం తక్కువ కానే కాదంట. ఎంతసేపు? మరుసటి కావున జనులు ఆ దినమంతయు చూడండి,
మాంసం కోసం ఆ రోజంతా పిట్టలం పట్టుకున్నారంట. అది చాలక మరలా ఏం చేశారు, రాత్రంతా పట్టుకున్నారంట. అది చాలక మరుసటి దినం అంట, వామ్మో వీళ్ళ దుంపదేగా, ఏ మాంసం పిచ్చి. ఆ పూరేళ్ళు వచ్చిన రోజంతా పట్టుకున్నారంటండి. మరలా రాత్రి పట్టుకున్నారంట. రాత్రి పగల పట్టుకున్నా చాలక, రాత్రి పట్టుకున్నా చాలక, మరలంట ఉదయాన్నే లేచి మళ్ళీ పట్టుకోవడానికి వెళ్ళారంట. చూసారా, దేవుని బాహుబలము తక్కువైందా? జాగ్రత్త కొన్ని విషయాలలో. లేకపోతే నీకు కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుణ్ణి తక్కువ అంచనా వేయవద్దు. జాగ్రత్త సుమా. నీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇది ఆయన చేయగలుగుతాడంటావా అనేటువంటి అపనమ్మకం నీకు కలగడానికి వీల్లేదు. ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా. ఎందుకో తెలుసా, ఆయన బాహుబలము తక్కువ కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మిన దేవుని గురించి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? నువ్వు నమ్మినటువంటి దేవుని గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నావు? అప్పుడే ఆ సమయంలో కూడా ఏం చేస్తాడంటే, అసలు ఈ ప్రజలు నాకు భారం అవుతున్నారు, నన్ను చంపని తగులుకున్నాడు ఆయన. ఈ ప్రజలు నాకు భారం అయిపోయారు, నన్ను చంపేసేయి, ఇది జరగమంది పైన అంటే వాళ్ళు మాంసం అడిగారని ఈయనేమన్నాడు తెలిసి, నేను చస్తాను అంటున్నాడు. వాళ్ళు మాంసం అడగటం ఏంది, నువ్వు చావటం ఏంది? నేను చంపడానికి కాదు, వారిని నడిపించడానికి నేను నియమించాను. వారిని కానానికి తీసుకెళ్ళడానికి నేను నియమించాను. నువ్వు చావడానికి వీల్లేదు, నువ్వెందుకు చావాలి? అవునయ్యా, వాళ్ళు అడుగుతున్నారు, నేను ఎక్కడి నుంచి తెచ్చేసి, నన్ను చంపు, ఇంక నన్ను ఎందుకు చంపు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అవసరం లేదు, నువ్వు చావాల్సిన పని లేదు. దేవుని బాహుబలం ఏమైనా తక్కువైందా? నీకు ఇచ్చినటువంటి మాట ఇప్పుడే ఇక్కడే నేను నెరవేరుస్తాను చూడు అని చెప్పేసి తనకు కూడా భారం లేకుండా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేశాడు, పెద్దలను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి దేవుని మనసును, దేవుని కార్యాలు అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. మన దేవుణ్ణి ఎక్కడ మీరు తేలిగ్గా తీసివేయద్దు, తేలిగ్గా చూడవద్దు, తేలిగ్గా చేయవద్దు ఎవరి దగ్గర. ఎందుకంటే సాతాను శక్తి కంటే మన దేవుడు అధిక బలము కలిగినటువంటి దేవుడు. ఆయన నామములో శక్తి ఉంది. అర్థమవుతుందా? జస్ట్ మాట మాత్రమే సెలవిస్తే ఏమైపోయింది, పక్షవాయువాడు లేచి తిరిగాడంట. మాటే ముట్టుకోవాలా. జస్ట్ మాటలంత బలం ఉన్నప్పుడు దేవుళ్ళు ఇంకెంత బలం ఉంటుందో అర్థం చేసుకోవద్దా? మనం కూడా మన కళ్ళారని చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు వల్ల అవుతుందా అని చెప్పేసి దేవుని మనం అపార్థం చేసుకొని దేవుని బాధ పెడతాం. అది మంచిది కాదు. ఎప్పుడు దేవుని మనం అపార్థం చేసుకొని తేలిగ్గా చేయడానికి వీల్లేదు. మరి ఎందుకు మన జీవితాల్లో అవి జరగట్లేదంటే మనలో నమ్మకం లేకే, విశ్వాసం లేకే, దేవునిపైన మనం ఆధారపడకే. అర్థమవుతుందా? దేవుని మీద ఆధారపడక, దేవుని సరిగా అడగక, దేవుని మీద సరైన నమ్మకం లేక మనం పొందుకోలేకపోతున్నాం. పొందుకోకపోగా దేవుని మీద మనం నిందలేస్తున్నాం. ఇది చేస్తాడంటవా, ఇది ఆయన వల్ల కాదులే, ఇది చేయలేడు అని చెప్పేసి దేవుని మీద మనం నిందలేసి ఆయన మనం తక్కువ చేస్తున్నాం. అందుకనే మోషేతో దేవుడే మాట్లాడుతున్నాడు, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా బాహుబలము చేతే కదా నేను ఐగుప్తు నుండి నేను వారిని విడిపించాను. అదేమైనా తక్కువ అయిపోయింది అనుకున్నావా? ఇక్కడికి వచ్చేపాటికి అయిపోయింది అనుకుంటున్నావా? లేదు, తక్కువ అవ్వాలా. నీ ఎదుటే నేను చూడు కార్యం చేస్తానని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? అక్కడ శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యము చేశాడు. యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించాడు. యెహోవా సన్నిధి నుండి గాలి బయలుదేరింది. ఆ గాలి ఈ మామూలు గాలి కాదు, ఇది మామూలు మనం పీల్చుకునే గాలి కాదు, పూరేళ్లను తయారు చేసే గాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గాలి అలా బయలుదేరి ఒక రౌండ్ వేసి ఏం చేసిందంటే వస్తా పూరేళ్లను తీసుకుని వచ్చిందంట. ఎస్, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. కానండి అన్ని అద్భుతాలు చేసిందండి, వాళ్ళు ఆయనను నమ్మలేదండి. నమ్మకపోగా ఏం చేశారో తెలిసి ఆయనను విసిగించారంట. ఏం చేశారు? ఆయన విసిగించారంట. ప్రతి దాని చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన విసిగించటమే.
ప్రతి సందర్భంలో ఆయన విసిగించడమే, ప్రతి సందర్భంలో ఆయన బాధ పెట్టడమే. ఆయన అసలు వాళ్ళు బయలుదేరి వచ్చిన దగ్గర నుండి దేవుడిని అసలు నెమ్మదిగా ఉంచాల. ప్రతిసారి విసిగించడమే. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసినా, ఎన్ని అద్భుతాలు వారు అనుభవించినా కూడా ప్రతి సందర్భంలో ఏం చేస్తున్నారంటే విసిగిస్తూ ఉన్నారు. అందుకనే ఆ మాంసం వాళ్ళ పళ్ళ సందుల్లోనే ఉండగానే వాళ్ళు ఏమైపోయారంట, మరణించారు. దేవుని మనం విసిగకూడదండి, తప్పు. దేవుని మనం అపార్థం చేసుకోకూడదు, తప్పు. దేవునికి మన సమస్య చెప్పి వదిలేయాలి, తర్వాత ఆయనే చూసుకుంటాడు. అంతేగాని పద్దాకలు సనగడం, ప్రతి చిన్నదానికి కూడా విశ్వాసం లేకుండా ఆయన మీద నేరాలు మోపటం, బండ్లు వేయడం, లేకపోతే ఆయన మనం పరీక్ష చేయటం, పరిశీలన చేయటం అట్లా చేయకూడదు, అవసరం లేదు. తగిన సమయంలో తగినది మనకిచ్చి మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన బాహువు ఏమాత్రం తక్కువ కాలేదు, ఆయన శక్తి సామర్థ్యతలు ఏమాత్రం తగ్గిపోలేదు. నిరంతరమైన బలవంతుడైన దేవుడు కేవలం మాట ద్వారా సమస్తాన్ని చేశాడు, మాట ద్వారా సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన మాట ఆ రోజున చెప్పాడు, నేటికి కూడా సృష్టి అంతా ఏం చేస్తుంది, ఆ మాట ప్రకారమే వెడుతుంది. మనమైనా ఆయన మాట వినకుండా తిక్కిరి బిక్కిరిగా ఉంటున్నాం. కానీ సూర్యుడికి ఆ రోజు సెలవిచ్చాడు, నువ్వు ఉదయించాలి, అస్తమించాలని. అప్పటి నుండి ఇప్పుడు నోరు మూసుకొని ఏం చేస్తుంది అది, ఎన్నో వేల సంవత్సరాలైనా ఆయన మాట తప్పకుండా. చూసారా తన బలము ఎలాంటిదో? అదేందుకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి, ఆకాశం, అందులో ఉన్న సమస్తము కూడా ఆయన బలము చేత ఇవన్నీ కూడా వాటి పరిధిలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఆయన మాట ప్రకారం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ మనమే నమ్మలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం. ఇంకా లోక సంబంధమైనటువంటి మనుషుల యొక్క పద్ధతులు మనం అనుసరిస్తూ దేవుని బాధ పెడుతున్నాం. అందుకని ఇకనైనా అలాంటివి మానే, మన దేవుడు ఎలాంటి వాడో, ఎంత శక్తి సామర్థ్యతలు ఆయన కలిగి ఉన్నాడో అది మనం పొందుకొని మన దేవుని గురించి మనం ఎక్కడికి వెళ్ళినా అలాంటి మంచి సాక్ష్యం మన దేవుని గురించి మనం చెప్పాలి. అర్థమవుతుందండి? ఏదో కొంచెం నష్టం జరగంగానే ఏబు భార్య అలాగొచ్చి ఏం చేశాడు, ఆయన దూషించు, ఆయన వదిలేసి మందిరాన్ని విడిచిపెట్టు, ఇంకేం బతిలే అని చెప్పేసి అపనమ్మకం కలిగినటువంటి మాటలు మనం మాట్లాడడానికి వీల్లేదు. ఏబులాగా పిచ్చిదానా, ఆయన ఇచ్చినప్పుడు సంతోషించాలి, ఆయన తీసుకున్నప్పుడు కూడా సంతోషించాలి. ఆయన ఇచ్చినా తీసుకున్నా ఆయనదే, మంద కాదు. అవసరమైనప్పుడు మరలా ఇస్తాడు ఆయన అని చెప్పేసి ఆయన బలాన్ని తక్కువ చేయకుండా, ఆయన అపార్థం చేసుకోకుండా స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటే రెండింతల ఆశీర్వాదాన్ని ఏబు పొందుకున్నట్లుగా మనం కూడా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన శక్తి మీద మనం ఆధారపడితే మనం బ్రతకలేమండి. మోషే కూడా అదే కదా, నేను తేవాలి, ఆయన తెస్తాడు. ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు? ఆయనకే లేదు, ఇంకెక్కడ తెస్తాడు? ఆయనకే లేదు, ఆయన ఎక్కడి నుండి తెస్తాడు? నేను తేవాలా, నేను పెట్టాలని చెప్పేసి అంటే తన మీద ఆధారపడుతున్నాడు. మన మీద ఆధారపడితే ముందు కొనసాగలేం. మనం ఎవరి మీద ఆధారపడాలి? చెప్పాలి గట్టిగా, ఎవరి మీద ఆధారపడాలి? అది బాహుబలము కలిగినటువంటి దేవునిపైనే మనం ఆధారపడినప్పుడు తప్పకుండా విజయాన్ని మనకి ఆయన సమకూర్చి మన జీవితంలో ఏదైతే కొరతలు ఉన్నాయో ఆ కొరతలు తెచ్చి చక్కగా ముందుకు నడిపిస్తాడు. అక్కడ దేవుడు చెప్పాడు, ఆ చెప్పిన ప్రకారం తర్వాత మోషే నమ్మి ఇంకా అలాంటి పని ఇంకెప్పుడు కూడా అతడు చేయలేదు. అందుకనే తర్వాత అన్నాడు, నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన. ఒక నీ జీవితంలో కూడా ఇలా కలుగుతుంటే, సరేదో పొరపాటున అలా జరుగుతుంటే ఇక పద్దాకలు అట్లా అపనమ్మకంతో ఉండబాకు, పద్దాకలు ఇంకా అవిశ్వాసంతో ఉండమాకు. మోషే గారి జీవితంలో ఒకసారి అలా ఉన్నాడు, ఇంక తర్వాత ఎప్పుడు తన బలాన్ని, దేవుని యొక్క బలాన్ని ఇంకా తక్కువ అంచనా వేయలేదు. ఆయన దేవుడు చెప్పిన రీతిగా నడుచుకున్నాడు, దేవుని చెప్పిన రీతిగా ముందుకు కొనసాగిపోయాడు. దేవుడు తనకి ఎంత గొప్ప కృప చూపించాడు, అంతవరకు ముందుకు కొనసాగిపోయాడు. కనుక మన జీవితాల్లో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ ఇక వాటి మీదే మనం ఆధారపడి ఉండకుండా మరలా మనం ప్రభు ఎక్కడ పడ్డామో ఆ స్థితిలో ప్రభు వైపు చూసి దేవుని యొక్క బలమును పొందుకొని ధైర్యంగా ముందుకు కొనసాగిపోదాం. అలాంటి కృపా భాగ్యం ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమె అందరికీ లేచుండబడి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఇర్మియా అంటున్నాడు, బలవంతుడైనటువంటి దేవుడని. ఈరోజున్న
నీవు నమ్మినటువంటి దేవుడు ఎలాంటి వాడని నీ అభిప్రాయం, ఎలాంటి వాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు? అధిక బలము కలిగినటువంటి దేవుడు అని ఇర్మియా మాట్లాడుతున్నాడు. వాస్తవమా కాదంటే వాస్తవమే. మనం నమ్మిన దేవుడు అధిక బలము కలిగినటువంటి దేవుడే. అధిక బలము కలిగినటువంటి దేవుడని మరి ఆయన ఎక్కడ రుజువుపరిచాడంటే, ఇదిగో మోషే చంచల మనస్సుతో, అపనమ్మకం, చంచల నమ్మకంతో ఉన్నప్పుడు, ఇదిగో నేను బలము కలిగినటువంటి దేవుడిని అని చెప్పేసి, బలమైన కార్యములు చేసే దేవుడు అని చెప్పేసి అప్పటికప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన అద్భుత కార్యమును దేవుడు చేశాడు. నా బాహుబలం ఏమైనా తక్కువైపోయిందేమో అనుకుంటున్నావా మోషే? లేదు లేదు, నా బలము ఎప్పటికీ తరిగిపోదు. నేను బలవంతుడైన దేవుణ్ణి. నేను నా గురించి ఒక మాట, బలవంతుడైన దేవుడు. ఆయన మనిషి రూపంలో ఈ భూలోకానికి రాకముందే ఆయన గురించినటువంటి ఒక ప్రవచనం, బలవంతుడైన దేవుడు. మరి నువ్వు ఏమని నమ్ముతున్నావు? ఇప్పటివరకు ఏమని నమ్మావు? ఇక మీదట ఏమని నమ్ముతావు? జాగ్రత్త, నీ దేవుడు నువ్వు ఎక్కడ తక్కువ చేయవద్దు. నువ్వు నమ్మినటువంటి దేవుడు ఎక్కడ తక్కువ కావడానికి వీల్లేదు. సంపూర్ణమైన నమ్మకంతో ఉండు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి బలవంతుడైన దేవుడు వాళ్ళకి ఆహారం ఇవ్వలేడా? దేవదూతలు తినేటువంటి మన్నాను కురిపించిన అధిక బలము కలిగినటువంటి దేవుడు వారు అడిగింది వారికి ఇవ్వలేడా? ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడను అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడా దేవుడు తప్పకుండా వాళ్ళకి ఇచ్చాడండి. ఏది వాళ్ళకి ఇవ్వకుండా ఉండలేదు. నీరు అడిగితే నీరు ఇచ్చాడు, ఆహారం అడిగితే ఆహారం ఇచ్చాడు. ఆ ఆహారంలో కూడా వారికి ఏది కావాలో, వారు ఏది కోరుకున్నారో అది వాళ్ళకి ఇచ్చాడు. నా దేవుని బలం తక్కువ కాలేదు. నువ్వు బలహీనుడివై, నువ్వు బలహీనురాలివై నా దేవుని బలాన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావేమో. జాగ్రత్త, పొరపాటు. అది నీ బలహీనత. నా దేవుడు బలవంతుడే ఎప్పటికైనా. నేను ప్రకటించే దేవుడు ఎప్పటికైనా బలవంతుడే. ఆయన బలము తగ్గిపోదు. కానీ నీ విశ్వాసమే తగ్గిపోయి, దేవుని పైన ఉన్న నీ నమ్మకమే తగ్గిపోయి, ఆయనలో కూడా బలము తగ్గిపోయిందని నువ్వు ఊహించుకుంటున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు. తగ్గిపోయింది నీలో, ఆయనలో కాదు. ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరలా ఆయన ద్వారా ఆ శక్తి సామర్థ్యతలు పొందుకోగలిగితే మనం అన్ని విషయాల్లో విజయాన్ని చేకూర్చుకుంటూ చక్కగా ముందు కొనసాగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు అలాగా దేవుని అపార్థం చేసుకొని తక్కువ అంచనా వేసేవేమో, ఇప్పుడే ప్రభుని క్షమాపణ కోరుకో. ప్రభువా, నేను తండ్రి నిన్ను తక్కువ అంచనా వేసి, నీ బలాన్ని తక్కువ అంచనా వేసి నాయన మనుషుల వైపు చూశాను, మనుషుల పద్ధతులు అనుసరించాను, మనుషుల యొక్క సహాయాన్ని కోరాను. ప్రభువా, దయతో నన్ను క్షమించండి. నువ్వు అధిక బలము కలిగినటువంటి దేవుడు అని ఈరోజు నేను విన్నాను ప్రభువా అని చెప్పేసి, దయతో నన్ను క్షమించు ప్రభువా, నువ్వు ఎప్పటికీ అధిక బలము కలిగినటువంటి దేవుడు అని చెప్పేసి ప్రభుని క్షమాపణ అడిగి మన నోటి ద్వారా మనం ఒప్పుకుందాం. మన దేవుడు అధిక బలము కలిగిన దేవుడు. మన దేవుడు అధిక బలము కలిగిన దేవుడు. ఆయన బాహు తక్కువ కాలేదు. నిరంతరము బలవంతులైన తండ్రి, ఆయన బలవంతులైనటువంటి తండ్రి. అలాంటి దేవుని దూరం చేసుకోకుండా ఆయన బలాన్ని పొందుకుంటూ చక్కగా ముందు కొనసాగిపోదాం. సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. బలవంతుడైనటువంటి నిన్ను నేను విడిచిపెట్టకుండా, బలవంతుడైనటువంటి నిన్ను మర్చిపోకుండా నీలో నేను ముందు కొనసాగిపోతాను ప్రభు అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ అల్లాహ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో ఉన్న అపనమ్మకం తీసివేసి, నాలో ఉన్న చంచల తత్వాన్ని తీసివేసి స్థిరమైన నమ్మకం నాకు కలుగుచేయండి. మీరు బలవంతుడైన తండ్రి నాయన. నీ బలము, మీ శక్తి సామర్థ్యతలు ఎప్పటికీ కూడా తగ్గిపోవు నాయన. నిరంతరము మీరు బలవంతులైనటువంటి దేవుడవు. ఈరోజు నేను విన్నాను. ఇక మీదట ప్రభా, నా బలహీనత మీ బలహీనత అని చెప్పేసి అనుకోక ప్రభా, నేను బలహీనుడు కానీ మీరు బలవంతులైన దేవుడు అని చెప్పేసి నేను ప్రతినిత్యము ముందు కొనసాగిపోవడానికి కృప దయచేయండి ప్రభు. అదేవిధంగా బలవంతులైన నిన్ను నేను ఎక్కడ తక్కువ చేయకుండా ప్రభు, నిన్నే అనుసరిస్తే నీలో ముందు కొనసాగిపోతాను, నీ మీద ఆధారపడతానని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా.
యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే గదా. భీకరుని బాహుబలము తక్కువైనదా? నీ కొరకు కార్యములు చేయలేనిదా? భీకరుని బాహుబలము తక్కువైనదా? నీ కొరకు కార్యములను చేయలేనిదా? ఎదురొచ్చిన శ్రమలు, కలవరపెట్టిన భ్రమలు, నీ అందలి విశ్వాసం అల్పమైనదా? ఎదురొచ్చిన శ్రమలు, కలవరపెట్టిన భ్రమలు, నీ అందలి విశ్వాసం అల్పమైనదా? సంద్రము మధ్యలో దారిని చూపిన, సంద్రము మధ్యలో దారిని చూపిన, దేవుని వాత్సల్యం భద్రపరచదా? దేవుని భద్రపరచదా? యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపుడు తండ్రి ఆయనే గదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే గదా. భీకరుని బాహుబలము తక్కువైనదా? నీ కొరకు కార్యములను చేయలేనిదా? భీకరుని బాహుబలము తక్కువైనదా? నీ కొరకు కార్యములను చేయలేనిదా? సహనము విడువక కనిపెట్టుకున్న మేలు జరుగదా సదా? యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే కదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే గదా. సహాయపడు తండ్రి ఆయనే గదా. సహాయపడు తండ్రి ఆయనే గదా. సహాయపడు తండ్రి ఆయనే గదా. సహాయపడు తండ్రి ఆయనే కదా. 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 స్తోత్రం. సహోదరి సహోదరుడా, అగ్నిగుండము వారి ఎదుట ఉన్నది. అందులో నుంచి తప్పించే సామర్థ్యత, శక్తి, బలము నా దేవునికి ఉందని చెప్పేసి వారు నమ్మి అగ్నిగుండములో పడవేయబడడానికైనా వారు సిద్ధపడ్డారు. దేవుని యొక్క బలాన్ని వారు తక్కువ అంచనా వేయలేదు. కానీ అవతల వారు మాత్రం వారు నమ్మిన దేవుని యొక్క బలాన్ని తక్కువ అంచనా వేశారు. కానీ వీళ్ళు మాత్రం వారు నమ్మినటువంటి దేవుణ్ణి బలము తక్కువ అంచనా వేయలేదు. కాబట్టి దేవుని యొక్క బలము వారి మధ్య రుజువుపరచబడింది. నీవు కూడా అలాంటి సాక్ష్యబిడ్డగా బ్రతకాలి. ప్రతి చిన్నదానికి కూడా దేవుని అపార్థం చేసుకొని దేవుని యొక్క బలాన్ని
బలం తక్కువ అని చెప్పేసి నీవు అపనమ్మకంతో దేవుని తక్కువగా చూడడానికి వీల్లే. నా దేవుడు బలవంతుడు, సింహాల నోళ్ళనైనా మూసివేయగల శక్తి సామర్థ్యత ఆయనకు ఉందని చెప్పేసి ప్రతినిత్యము సేవించేటువంటి దేవుణ్ణి సేవించకుండా మానలేదు దానియేలు. నా దేవుడు బలవంతుడు, సింహాల బలము కంటే నా దేవుడు బలవంతుడు, అధికమైన బలము కలిగిన వాడు, తన బాహుబలము తక్కువ కాలేదని చెప్పేసి దానియేలు నమ్మి సింహాల బోన్లోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. వారికి ఉన్న విశ్వాసం నీకుందా? వారికి ఉన్న నమ్మకం నీకుందా? అన్యుల మధ్య అలాంటి సాక్ష్య జీవితాన్ని నువ్వు జీవించగలుగుతున్నావా? నీ దేవుని గురించి అన్యుల మధ్య చులకనగా అయిపోతుందేమో ఒకసారి ఆలోచన చేసుకో. చులకన చేస్తున్నావేమో నువ్వు ఆలోచన చేసుకో. రేపటి దినాన నువ్వు భయంకరమైన నష్టానికి గురవుతావు. రేపు ఆయన అంటాడు, అయ్యా నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే ఆయన బలాన్ని నువ్వు చులకన చేశావు. నమ్మకం విశ్వాసం లేకుండా నీవు అన్యుల మధ్య ఆయన నామాన్ని తేలిగ్గా చేసేసావు. రేపు అంటాడు ఆయన, నువ్వెవరో నాకు తెలియదు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వేం చేయలేవు. ఎందుకంటే నీ బలం ఏమి చేయడానికి సరిపోదు, ఏం చేయలేవు. జాగ్రత్త, అగ్నిలో మాడి మసవాల్సి వస్తుంది. ఎప్పటికీ ఎక్కడ ఎవరి మధ్య తల ఉంచవద్దు. ఎక్కడ ఎప్పటికీ ఎవరికి దాసుడిగా నువ్వు లొంగిపోవడానికి వీల్లేదు. నీతిమంతుడు సింహమాలే ధైర్యంగా ఉంటాడు. ప్రతి పరిస్థితుల్లో నష్టమైన కష్టమైన ఇరుకైన ఇబ్బంది దేనికి రాజీ పడకుండా బలవంతుడైన దేవుని వైపు చూడు. షడ్రకు మేషకు అభ్యర్థనకి ఇవ్వాలి, దానియేలు ఇవ్వాలి. దేవుని కొరకు నిలబడు. బలవంతుడైన దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. దావీదు చిన్న వయసు గలవైనవాడే, చిన్నపిల్లవాడే. బలవంతుడైనటువంటి గొల్యాతును ఎదుర్కొనే శక్తి సామర్థ్యతలు అతనికి లేవు వాస్తవానికి. కానీ అతన్ని వాడగొట్టాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని బలం అది. వాస్తవానికి ఒక మనిషిని కొడితే వెనకబడాలి. కానీ గొల్యాతు వెనకబడలేదు, బోర్ల పడ్డాడు. కారణం ఏంటంటే గొల్యాతుని కొట్టింది దేవుడుగా, దావీదు కాదు. గొల్యాతుని కొట్టింది దేవుడు. బలము. దావీదు సింహాన్ని చీల్చాడు, దేవుని బలం. తోడేలను చీల్చాడు, దేవుని బలం. ఆయన బలం తక్కువైపోయింది అనుకుంటున్నారా? జాగ్రత్త. అది పొందుకోవడం మన వల్ల కాక మనం దాన్ని తేలిగా చేస్తున్నాం. ఇప్పుడే బలహీనమైన పరిస్థితుల్లో ప్రభుని అడుగు, బలపరిచే దేవుడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రభుని అడుగు, వాటి నుండి విడుదల కలిగజేసి శ్రేష్టమైనటువంటి కృపని కలుగు చేస్తాం. కనుక ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుంది. అయ్యా, మా పితరులు బలవంతులైన దేవుని వెంబడించి బలం పొందుకొని నీ కొరకు బలమైన కార్యాలు చేశారు, చూశారు, పొందుకున్నారు. నేను కూడా అలాగ ముందు కొనసాగిపోవడానికి నాకు మంచి నమ్మకం విశ్వాసం అనుగ్రహించు ప్రభు అని చెప్పేసి చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ అల్లాహ్, ప్రైజ్ అల్లాహ్, ప్రైజ్ అల్లాహ్, ప్రైజ్ అల్లాహ్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన తీర్మానం స్థిరపరచును గాక. మధ్యలో అబ్రహం గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిరంతరము స్తోత్రార్హుడైన యేసయ్య, మధ్యాహ్న సమయంలో ఆదివారం రోజున ఆరాధనలో చేరి బలవంతుడవు, భీకరుడు అయిన గొప్ప దేవుడు అయిన నీ సన్నిధులు నాయన, గొప్ప దేవుడివై నేను తెలుసుకోవటానికి నాయన నువ్వు ఇచ్చిన ఈ సమయం గొప్పది నాయన. నీ మాటలు వినడానికి నాయన బలహీనైన మమ్మల్ని మీ సన్నిధి నడిపించుకొని నువ్వు శక్తిమంతుడని మేము తెలుసుకొని ఆ శక్తిని మేము కూడా పొందుకొని మా ప్రభు బలవంతులుగా ఉండటానికి నువ్వు ఇచ్చిన నీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. మోషేతో అంటున్నాను, నా బాహుబలము తక్కువైనదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీ ఇచ్చే దేవుడు నువ్వు ఉన్నాను కదా, ప్రజలను బట్టి భయపడబాకు, వారికి ఏది కావాలో దయచేస్తూ నువ్వు ధైర్యంగా ఉన్నాను మోషేతో మాట్లాడిన.
దేవుడు ప్రభువా, అవును నాయన, మా కుటుంబ జీవితాల్లో, మా పరిస్థితుల్లో అనేక విషయాల్లో భయపడుతూ వెనక్కి సాతాను చూసి నేను భయపడచ్చు, లోకాన్ని చూసి భయపడచ్చు, ఏమైపోయిద్దో ఏమవుతామో అని భయపడుచు సాతాను దగ్గర పోయి సలహాలు కోరేవారు ఉన్నారు. అట్టి పరిస్థితి నుండి నాయన విడిపించమని ప్రార్థన చేయుచున్నా. ఈ లోకంలో నువ్వు తప్ప గొప్ప దేవుడు ఎవరు లేరు నాయన. నీవే గొప్ప దేవుడు అని నాయన మేము అనేక మంది బిడ్డలు తెలుసుకోవటానికి నీ కృప దయచి, సమస్తను సృష్టించిన దేవుడు నాయన, సముద్రాలను సృష్టించిన దేవుడు, వాటిల్లో గుండా మా మానవులు తినటానికి ప్రభువా మీరు ఆహారం ఇచ్చిన దేవుడవు నాయన. అది నీ వలనే సాధ్యం కాదు, మనుషుల వల్ల సాధ్యం కాదు ప్రభువా. మేము నమ్ముతున్నాం, ఆ నమ్మిక మాలో స్థిరపరచమని ప్రార్థన చేయించున్నాం. సమయంలో నాయన మీ దాసుని ద్వారా చెప్పబడిన ఈ మాటలన్నీ నాయన బిడ్డల హృదయంలో ఫలించడానికి మీ కృప దయచి, ధైర్యంగా ఉండటానికి నీ కృప దయచి, రిమియావలి నాయన నీ గొప్పతనాన్ని మేము తెలుసుకొని మా తండ్రి, మేము కూడా నాయన ఇర్మియావలి ధైర్యంగా నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి నీ కృప దయచి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ శబ్దం ద్వారా ఉంటున్న బిడ్డలు, లైన్లో ఉంటున్న బిడ్డలు, అనేక మంది బిడ్డలు నాయన నీ వైపు తిరిగి నీ మార్గంలో నడుచుకోవడానికి నీ కృప దయచేయండి. వర్తమానం అందించిన నీ దాసుని ఇంకా మీరు బలపరచండి, మీ సన్నిధిలో వాడుకోండి, బలాన్ని శక్తిని దయచేయండి. నీ మాటలు అందించడానికి నాయన ఇంకా ధైర్యాన్ని నాయన లోతైన మర్మాలు నీ బిడ్డకు తెలియజేయమని ప్రార్థిస్తున్నా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభు చెప్పబడిన నీ లేఖనంలో ప్రతి మాట నాయన మా హృదయములో నాయన నింపుకొని మా ఆత్మని సన్నిధిలో బలపరచుకోవడానికి నీ కృప దయచేయండి. చేరి వచ్చిన నీ బిడ్డలందరూ నాయన మీరు బలపరచండి, బలహీనలను మీరు బలపరచండి, రోగులను స్వస్థపరచండి, సాతాను చేత పీడింపడుతున్న వారిని విడిపించండి, బాధల్లో ఉన్నవారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. సమయంలో మా ప్రభు ఇదిగో నాయన, ఇదిగో మా గృహాలు మేము ఏలుచుంటుండగా నీ కాపుదల భద్రత మాకును గ్రామానికి, దేశానికి, దైవ సేవకులకు నాయన అధికారులకు అందరికీ నీ క్షేమాన్ని అనుగ్రహించి మీరే మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం, మన కృపాక్షేమములు, రెండవ ఆరాధనలో పాలపంపులు పొందిన మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే